గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం సెకండ్ సెమ్ సంబంధించినటువంటి నేషనల్ ఇన్కమ్ గురించి, అలాగే నేషనల్ ఇన్కమ్ భావనల గురించి మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా నేషనల్ ఇన్కమ్ క్యాల్కులేటింగ్ మెథడ్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అండ్ రిస్క్ ఫేసింగ్ టు నేషనల్ ఇన్కమ్ అనే అంశాల గురించి మనం ఈ క్లాస్లో నేర్చుకున్నాం. ప్రీవియస్ క్లాస్లో జాతీయ ఆదాయ భావన గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు జాతీయ ఆదాయం కొలవడంలో ఉన్నటువంటి ఇబ్బందులు, అలాగే జాతీయ ఆదాయ అంతర్భాగాలు, జాతీయ ఆదాయం కొలవడానికి గల ప్రాముఖ్యత, అదేవిధంగా జాతీయ ఆదాయం ప్రభావితం చేసే అంశాలు మొదలైన అంశాల గురించి ఈ క్లాస్లో నేర్చుకుందాం. అదేవిధంగా జాతీయ ఆదాయాన్ని మదింపు పద్ధతులు చూస్తూ ఉన్నాం. ఇంతవరకు జాతీయ ఆదాయ భావనల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఈ జాతీయ ఆదాయ భావనలు స్థూల దేశీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి, స్థూల జాతీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి అన్ని అంశాల గురించి మనం తెలుసుకున్నాం ప్రీవియస్ క్లాస్. ఇప్పుడు జాతీయ ఆదాయం యొక్క మదింపు పద్ధతులు అయినా, గణన చేసే పద్ధతులైనా, కొలిచే పద్ధతులైనా ఒకటే. అవి ఏంటి అంటే ఈ మూడు పద్ధతులు. ఒకటి ఉత్పత్తి మదింపు పద్ధతి, అవుట్పుట్ క్యాల్కులేటింగ్ మెథడ్, అండ్ ఇన్కమ్ క్యాల్కులేటింగ్ మెథడ్, అండ్ ఎక్స్పెండిచర్ క్యాల్కులేటింగ్ మెథడ్. ఈ మూడింటిని కూడా మనం జాతీయ ఆదాయ మదింపు పద్ధతుల్లో చూస్తాం. అసలు ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే ఏమిటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అవుట్పుట్ మెథడ్ ఇన్ నేషనల్ ఎకానమీ? జాతీయ ఆదాయంలో ఉత్పత్తి పద్ధతి అనగానే, ఉత్పత్తి అనగా ప్రొడక్షన్ అంటే వస్తువులు తయారు చేయడం కోసం కానీ, వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో, ఏ రంగంలోనైనా సరే అన్ని రంగాలలో వస్తూత్పత్తి చేపట్టడం ద్వారా, ఉత్పత్తిని మదింపు చేయడం ద్వారా, ఉదాహరణకు ఒక సంవత్సర కాలంలో పరిశ్రమల నుండి తయారు చేసే యూనిట్లు ఎన్ని ఉన్నాయి, ఆ యూనిట్ల నుండి వచ్చే ఆదాయం ఎంత, ఆ ఆదాయము సంఘానికి లేదా సమాజానికి సంప్రాప్తించడం కోసం జాతీయ ఆదాయం ఎంత కలపగలను, ఆ వచ్చిన ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటే ప్రతి జనాభాలో కూడా తలసరి ఆదాయాన్ని క్యాల్కులేట్ చేయడం ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఉత్పత్తి మదింపు పద్ధతిలో చూస్తాం. ఉత్పత్తి మదింపు పద్ధతి అనగా కేవలం ఏ ఒక్క అంశమో కాదు, ప్రతి అంశాన్ని కూడా, ఉత్పత్తి చేసే ప్రతి అంశాన్ని కూడా జాతీయ ఆదాయంలో కలపాలి, గణన చేయాలి. ఉదాహరణ వ్యవసాయ రంగంలో అనేక సెక్టార్లు ఉన్నాయి. అవి పశు సంపద, మత్స్య సంపద, గనులు, పౌల్ట్రీస్ ఇవన్నీ నిర్వహించాలి. వాటన్నిటిని ప్రొడ్యూస్ చేసే పద్ధతి ద్వారా వాటన్నిటి నుండి వచ్చే ఆదాయం, వాటిని తయారు చేయడానికి అయ్యే ఖర్చు, వీటన్నిటిని కూడా లెక్కిస్తాం. అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే ఒక వస్తువుని లేదా ఒక యూనిట్ని తయారు చేయడానికి అయ్యే ఖర్చులను జాతీయ ఆదాయంలో మేజర్ చేయడం కోసం ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి సెక్టార్ నుంచి వస్తూత్పత్తిని మదింపు చేయడం ద్వారా జాతీయ ఆదాయాన్ని పరిగణించవచ్చు, లేదా లెక్కగట్టవచ్చు, లేదా గణన చేయవచ్చు. వాట్ ఆర్ ద క్యాల్కులేటింగ్ మెథడ్స్ ఇన్ నేషనల్ ఇన్కమ్? ఫస్ట్ వన్ ఈజ్ ఉత్పత్తి మదింపు పద్ధతి, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆదాయ మదింపు పద్ధతి, అండ్ థర్డ్ వన్ ఈజ్ వ్యయ మదింపు పద్ధతి. నెక్స్ట్ చూడండి, ఆదాయ మదింపు పద్ధతి. ఆదాయ మదింపు పద్ధతి అనగా కేవలం ఏ ఒక్క సంస్థ, ఒక వ్యక్తితో కాదు జాతీయ ఆదాయంలో. అంటే వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొంటుంది. ఏ ఒక్క అంశాన్నో లేకపోతే ఒక రంగం నుండి, పారిశ్రామిక రంగమో, సేవా రంగమో, లేక వ్యవసాయ రంగం అని కాదు, ప్రతి రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు లేదా సంస్థలు లేదా సముదాయాల నుండి వచ్చినటువంటి ఆదాయాల మొత్తాన్ని కూడా జాతీయ ఆదాయంలో లెక్కించాలి, ఇండివిజువల్గా కాదు. అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే వస్తువులు తయారు చేయడానికి ఖర్చు ద్వారా కూడా ఉత్పత్తి మదింపు పద్ధతి ఉంది. ఆదాయం మదింపు పద్ధతి ద్వారా కూడా జాతీయ ఆదాయం లెక్కిస్తాం. అలాగే వ్యయాల మదింపు పద్ధతి అంటే ఖర్చులను కూడా మనం జాతీయ ఆదాయం, ఎవరి ఖర్చులు, ఇండివిజువల్గా ఉన్నటువంటి ఖర్చులే కాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే ఖర్చులను కూడా మనం జాతీయ ఆదాయంలో లెక్కించవలసి ఉంటుంది. వ్యయాల మదింపు పద్ధతి, పూర్వము గవర్నమెంట్కి వచ్చిన ఆదాయం ఇది, ఖర్చు ఎంత అవుతుంది అని చెప్పి వ్యయాల మధ్య ఉన్నటువంటి తేడాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించడమే జాతీయ ఆదాయం యొక్క గణన చేసే
పద్ధతులు. మూడు పద్ధతులు ఉన్నాయి. అవి ఉత్పత్తి మదింపు పద్ధతి. ఏ ఉత్పత్తి? వస్తువులను ఉత్పత్తి చేసే మదింపు పద్ధతి. ఆ మదింపు ద్వారా కూడా జాతీయ ఆదాయాన్ని లెక్క కట్టవచ్చు. తర్వాత ఆదాయ మదింపు పద్ధతి. ఆదాయ మదింపు పద్ధతి ద్వారా కూడా జాతీయ ఆదాయాన్ని మనం లెక్కించవచ్చు. ఆదాయ మదింపు పద్ధతి ద్వారా కూడా జాతీయ ఆదాయాన్ని మనం లెక్కించవచ్చు. ఆదాయ మదింపు పద్ధతి అంటే కేవలం ఏ ఒక్క వ్యక్తిదో కాదు, సమాజము లేదా ఒక సంస్థ లేదా ఒక పరిశ్రమ అనే దైనందిన జీవితంలో ఉపయోగించే ప్రతి వనరులు స్థానికంగా కానీ లేదా స్థానికేతరంగా ఉన్నటువంటి అన్ని అంశాలు ప్రభుత్వ ఆధీనంలో కానీ ప్రభుత్వ ఆధీనంలో లేని వాటిని కూడా జాతీయ ఆదాయం యాడ్ చేస్తాం. ఆదాయ మదింపు పద్ధతి ప్రైవేట్ వ్యక్తులు కానీ ప్రభుత్వ వ్యక్తులు కానీ అందరి ద్వారా కూడా వచ్చే ఆదాయాలను కూడా లెక్కించడం జరుగుతూ ఉంటుంది. ఇన్వెంటరీ మెథడ్స్ అని కూడా ఉత్పత్తి మదింపు పద్ధతి ఇన్వెంటరీ మెథడ్ అని చెప్పడం జరుగుతుంది. ఆదాయ మదింపు పద్ధతి వ్యక్తిగత ఆదాయమే కాకుండా సాధారణంగా వ్యక్తిగత ఆదాయంతో పాటు సమూహాలు సంస్థల యొక్క ఆదాయాలను కూడా జాతీయ ఆదాయంలో లెక్కించాలి. ఈవెన్ అగైన్ వ్యయాల మదింపు పద్ధతి ఎక్స్పెండిచర్ క్యాలిక్యులేటింగ్ మెథడ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ నేషనల్ ఎకానమీ. ఈ వ్యయాల మదింపు పద్ధతి అనగా వ్యయము అంటే ఖర్చు, అంటే ప్రభుత్వం చేసే ఖర్చులను కూడా లెక్కించాలి. ఎందుకంటే ఉదాహరణ ఖర్చులు లెక్కించకుండా ఆదాయాన్ని మాత్రమే లెక్కిస్తే ఖర్చులకు కూడా కొంత అమౌంట్ పోతుంది. కాబట్టి జాతీయ ఆదాయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎక్కువ డేటా కనిపిస్తుంది, ఎక్కువగా వచ్చినట్లుగా కనిపిస్తుంది. కానీ జనాభాను భాగించడానికి తలసరి అయితే తక్కువగా ఉంటుంది. అంటే రికార్డెడ్ గా నంబర్ వైడ్ గా మనకు డిస్బుల్స్ లో మాత్రమే కనిపిస్తుంది తప్ప అక్కడ ఇన్కమ్ సోర్సెస్ కానీ ఉండవు. సో దీనివల్ల ప్రాబ్లం కూడా అవుతూ ఉంటుంది. కాబట్టి జాతీయ ఆదాయాన్ని మదింపు పద్ధతుల్లో ముఖ్యమైనవి మూడు ఉంటాయి. అవి ఉత్పత్తి మదింపు పద్ధతి. ఏ ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే పారిశ్రామిక రంగము, తర్వాత వ్యవసాయ రంగము, అన్ని రంగాల్లో చేసే ఉత్పత్తి వ్యయాలను, ఉత్పత్తి ఆదాయాలను, ఉత్పత్తి మదింపు పద్ధతులను అన్నిటినీ కూడా యాడ్ చేస్తే జాతీయ ఆదాయం వస్తుంది. రెండవది ఆదాయ మదింపు పద్ధతి, మూడవది వ్యయాల మదింపు పద్ధతి. ఈ మూడు మదింపు పద్ధతులతో జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారు. ఈ మూడు పద్ధతులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మొన్న బేసిక్స్ మనం నేర్చుకున్నాం. భావనలు స్థూల దేశీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి, వాల్యూస్ ఇవి. కానీ మెథడ్స్ ఇక్కడ మనం చూస్తాం. అక్కడ భావనలు, ఇక్కడ మనం మెథడ్స్ అంటే క్యాలిక్యులేటింగ్ చేసే మెథడ్స్ గురించి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఎలా పడితే అలా తీసుకోవడం కుదరదు. జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు కొన్ని విషయాల్లో మాత్రం కూలంకష పరిశీలన చేసి మాత్రమే వాటిని లెక్కించాలి. కొన్ని చోట్ల ఇబ్బందులు కూడా ఉన్నాయి. జాతీయ ఆదాయాన్ని లెక్కించడంలో ఇబ్బందులు ఉన్నాయి, రిస్క్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, తర్వాత ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, జాగ్రత్తల గురించి ఇబ్బందుల గురించి చూసిన తర్వాత జాతీయ ఆదాయాన్ని లెక్కించడం ద్వారా ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది కూడా మనం చూద్దాం. ఇప్పుడు జాతీయ ఆదాయం లెక్కించడానికి కావాల్సినటువంటి అవసరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి అంటే, ఫస్ట్ ఒకే వస్తువును 2 సార్లు లెక్కించకూడదు. జాతీయ ఆదాయాన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒకే వస్తువుని 2 టైమ్స్ కూడా క్యాలిక్యులేట్ చేయకూడదు. ఎందుకంటే ఆ వస్తువు యొక్క ధర 1-2 సార్లు కూడా లెక్కించబడినట్లయితే, ఇందాక మనం చెప్పాం కదా, అంకెల రూపంలో జాతీయ ఆదాయం కనిపిస్తుంది కానీ వాస్తవంగా జాతీయ ఆదాయం కనిపించదు. సో దీని ద్వారా వచ్చినటువంటి జాతీయ ఆదాయంలో బై జనాభాను చేస్తే తలసరి ఆదాయం తక్కువ మార్పులు వస్తాయి. కానీ ఇన్ఫర్మేషన్ మొత్తం కరప్ట్ అంటే దట్ మీన్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం అవాంఛనీయంగా ఉంది, పూర్తిగా చెప్పాలి. కాబట్టి ఉప వస్తువుని ఎన్నిసార్లు లెక్కించకూడదు? 2 టైమ్స్ లెక్కించకూడదు. నెక్స్ట్ రెండవది మాధ్యమిక వస్తువులను లెక్కించకూడదు. జాతీయ ఆదాయంలోకి ఎప్పుడు కూడా అంతిమ వస్తువులను మాత్రమే, ఫినిషింగ్ గుడ్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. నాన్ ఫినిషింగ్ గుడ్స్ మాత్రం క్యాలిక్యులేట్ చేయకూడదు. ఎందుకంటే మాధ్యమిక వస్తువులు అంటే నాన్ ఫినిషింగ్ గుడ్స్ అంటే మాధ్యమిక వస్తువులను, ఈ నాన్ ఫినిషింగ్ గుడ్స్ ని జాతీయ ఆదాయంలో లెక్కిస్తే దాని యొక్క విలువ మళ్ళీ పూర్తయిన తర్వాత కూడా లెక్కించవలసి ఉంటుంది. అక్కడ కూడా చాలా రిస్క్ ఎదురవుతుంది. కాబట్టి కంప్లీటబుల్ గూడ్స్ మాత్రమే జాతీయ ఆదాయంలో లెక్కించాలి. అంతిమ వస్తువులను మాత్రమే జాతీయ ఆదాయంలో లెక్కించాలి తప్ప పూర్తి కాని వస్తువులను, మాధ్యమిక వస్తువులను లెక్కించకూడదు. ఒకళ్ళది లెక్కిస్తే మళ్ళీ అది ఒకే వస్తువు 2 సార్లు లెక్కించినట్టు అవుతుంది. కాబట్టి జాతీయ ఆదాయ భావనలు ఎంత ఇంపార్టెంటో, జాతీయ మదింపు పద్ధతులు, జాతీయ ఆదాయాన్ని లెక్కించడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉందని మనం గ్రహించాలి. తర్వాత ఉత్పాదక అంశాలను మాత్రమే జాతీయ ఆదాయం లెక్కించాలి. ఇందాక చెప్పాం కదా, అందుకే 2 పక్కన మీకు నోట్ చేయడం అనేది జరిగింది. అబ్జర్వ్ చేయండి, చూడండి.
ఉత్పత్తి మదింపు పద్ధతి అని. ఇటువంటి ఉత్పత్తి మదింపు పద్ధతి ప్రభుత్వ రంగం కానీ ప్రైవేట్ రంగం కానీ, అంతేకాదు ప్రతి రంగంలో ఉన్నటువంటి ప్రాథమిక వస్తువుల ఉత్పత్తికి అయ్యే ఖర్చులను వీటన్నిటిని కూడా జాతీయ ఆదాయంలో లెక్కిస్తామని మనకు తెలుసు. కానీ ఉత్పాదక అంశాలు అంటే కేవలం వాటి నుండి వచ్చే ఉత్పత్తి, లాభము, పెట్టుబడి మళ్ళీ తిరిగి వచ్చే విధంగా ఉండాలి. అవి కూడా లీగల్గా ఉండాలి కానీ ఇల్లీగల్గా ఉండకూడదు. ఉదాహరణకు అవినీతిగా ఉండే మత్తు పదార్థాలు కానీ, మత్తు పానీయాలు కానీ, డ్రగ్స్ కానీ, వీటన్ని కూడా ఉత్పాదక వనరులుగా క్యాలిక్యులేట్ చేయకూడదు. వాటిని ఎంత ధర నిర్ణయిస్తామో వాటిని ప్రభుత్వం ఎంకరేజ్ చేయదు. ప్రభుత్వము వాటి మీద చర్యలు తీసుకుంటుంది వాటి నివారణ కోసం. కాబట్టి జాతీయ ఆదాయంలో ఉత్పాదక వనరులు చట్టబద్ధమైన వాటి మాత్రమే లెక్కించాలి కానీ అనుత్పాదకమైన వనరులు, చట్టబద్ధం కాని వనరులు జాతీయ ఆదాయం లెక్కించకూడదు. ఎంత లెక్కిస్తుంది? కాబట్టి ఇది జాతీయ ఆదాయాన్ని చాలా అంటే స్పాయిల్ చేస్తుంది, లెక్కించే విధానాన్ని స్పాయిల్ చేస్తుంది, భంగపరుస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఉత్పాదక అంశం చూడకూడదు. ఇది మీరు రాయాలి ఎగ్జామ్లో. జాతీయ ఆదాయ మదింపు పద్ధతులను వివరించండి అన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మీరు హెడ్డింగ్ పెట్టి రాయాల్సిందే. అంతేగాని 3 పద్ధతులే రాసి టగటగా రాస్తే ఇది నెక్స్ట్ రాయకుండా ఉంటే కుదరదు. దీని యొక్క ప్రాధాన్యత కూడా ఉంది, ప్రాధాన్యత కూడా మనం డిస్కస్ చేస్తాం. చూడండి, ఒకే వస్తువులు 2 సార్లు లెక్కించకూడదు జాతీయ ఆదాయంలో. నెక్స్ట్, మాధ్యమిక వస్తువులు 2 సార్లు యాడ్ అవుతాయి, అంతిమ వస్తువులు మాత్రమే జాతీయ ఆదాయంలో లెక్కించాలి. తర్వాత ఉత్పాదక అంశాలు, అనుత్పాదక అంశాలను జాతీయ ఆదాయంలో లెక్కించకూడదు. అనుత్పాదక అంశాలను జాతీయ ఆదాయంలో లెక్కిస్తే ఎదురయ్యే ప్రాబ్లం ఏమిటి అంటే అది అవినీతిని, సమాజాన్ని కించపరిచే విధంగా అసాంఘిక కార్యకలాపాల దృష్టిలో పడుతుంది తప్ప అది అభివృద్ధి కారకం కాదు. కాబట్టి అది లెక్కించడానికి సరైనటువంటి మెజర్మెంట్స్ కూడా ఉండవు. ఎవరు చెప్తారు మత్తు పానీయాలకి ఇంత అవుతుంది అని చెప్పి స్మగిల్ చేసే వాళ్ళు కానీ ఇట్లా చేయడానికి కుదరదు. కాబట్టి వాటిని ప్రభుత్వం పూర్తిగా డిస్కరేజ్ చేస్తుంది, ఎంకరేజ్ చేయదు. కాబట్టి అదేవిధంగా ఉత్పాదక అంశాలను జాతీయ ఆదాయంలో యాడ్ చేయకూడదు, జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత సేవా అంశాలను పరిగణించడానికి కొంత రిస్క్ ఉంది. సేవా అంశాలు మాత్రమే. ఇప్పుడు నాన్ ఎకనామికల్ సర్వీసెస్, ఎకనామికల్ సర్వీసెస్ 2 ఉన్నాయి. ఎకనామికల్ సర్వీసెస్ మీన్స్ ద్రవ్యం ద్వారా పొందే సేవలు. ఉదాహరణ ఒక డాక్టరు, ఒక లాయర్ లేదా ఒక టీచర్ అక్కడ వాళ్ళ నుండి సర్వీస్ అందించుకోవడం లేదా వాళ్ళ దగ్గర సర్వీస్ పొందుతున్నారు కాబట్టి వాళ్ళకి ఫీజు ఏ విధమైన ఫీజు చెల్లిస్తుందని ఎకనామికల్ సర్వీస్ చెప్పి. నాన్ ఎకనామికల్ సర్వీసెస్ కూడా ఉన్నాయి ఎకనామిక్స్లో. అవి నాన్ ఎకనామికల్ సర్వీస్ అంటే ద్రవ్యం చెల్లించకుండా పొందే సేవలు. ఉదాహరణకు భార్య భర్తకు చేసే సేవలు, తల్లికి చేసే బిడ్డ సేవలు, అలాగే ఉదాహరణకు మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్టులు, ఇట్లాంటివన్నీ కూడా అవి ద్రవ్యంతో కాదు, ద్రవ్యం లేకుండా స్వచ్ఛందంగా తీసుకుని ఇచ్చే సేవలు. కాబట్టి ఆ సేవలకు ఎంతని మెజర్మెంట్ కట్టగలం, ఎంతని ద్రవ్యాన్ని మనం లెక్కించగలం, ఎంత డబ్బు అవుతుందని దాన్ని మనం పరిగణించగలం. కాబట్టి పరిగణించడం, కాబట్టి ఇది ఒక రిస్క్ అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఇట్లా జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు కూడా మనం కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అదేవిధంగా జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి రిస్కులు ఏమున్నాయి? జాతీయ ఆదాయాన్ని లెక్కించడం కోసం రిస్కులు కూడా కొన్ని ఉన్నాయి. అదేమిటి అంటే ఉదాహరణకు ఒక డాక్టర్ నర్స్ని ఒక హాస్పిటల్లో నర్సుతో సేవలు చేయించుకుంటూ ఉంటే ఆవిడకి తగిన రెమ్యునరేషన్ ఇవ్వడం జరుగుతుంది, లేదా శాలరీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది ఆవిడకి శాలరీ అవుతుంది, అది ఆదాయం అవుతుంది. కాబట్టి ఆదాయం అనే నిబంధనలు కూడా జాతీయ ఆదాయం లెక్కిస్తాం. ఇప్పుడు అదే డాక్టర్ ఆ నర్స్ని వివాహం చేసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందని పూర్తిగా సర్వీసెస్ ఓరియంటెడ్గా ఉన్నప్పటికీ దాని నుండి వాళ్ళకి వేతనం లభించుకోవచ్చు. అప్పుడు జాతీయ ఆదాయంలో దాన్ని కలపాలా లేదా అనేది కొన్ని సమస్యగా మనం చూస్తున్నాం. అలాగే జాతీయ ఆదాయాన్ని మదింపు చేసేటప్పుడు, గణన చేసేటప్పుడు, విషయం సేకరించేటప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఎదురవుతూ ఉంది. దాదాపుగా 70% కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎదురవుతుంది. కారణం ఏంటి అంటే జాతీయ ఆదాయం లెక్కించడం అంటే స్పెసిఫిక్గా చేయడం జరగదు. ఎట్లా జరుగుతుంది? జనాభా లెక్కల్లోనే ఒక భాగంగా జాతీయ ఆదాయం లెక్కించడం అనేది జరుగుతుంది. అట్లా జనాభా లెక్కల కోసం ఒక వ్యక్తి లేదా ఆ సంబంధిత అధికారి ఆ గృహం వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళు పూర్తి సమాచారాన్ని వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే ఉదాహరణకు అతని పశువులు ఉన్నా, అతని పొలం ఉన్నా సరే మాకు ఏమీ లేదు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో తద్వారా ఏమవుతుందంటే అక్కడ ఏం తీసుకోరు వాళ్ళు. అంటే వాళ్ళ అజ్ఞాన ప్రభావం వల్ల ఏమన్నా లాస్ అవుతుందేమో అని ఫీల్ అవడం వల్ల వాళ్ళ సమాచారాన్ని పూర్తిగా అధికారులకు సబ్మిట్ చేయలేదు. అలాంటి సందర్భంలో అది లేదు అంటే పేదరికాన్ని ఇంకా పెరుగుతుంది, పేదరికానికి దూరం అవుతుంది అని మనం చెప్తాం. అక్కడ వాళ్ళు ఇచ్చిన సమాచారం కరెక్ట్గా ఉంటే పేదరిక రేఖకు దిగున ఎంతమంది ఉన్నారు, పేదరిక రేఖకు పైన ఎంతమంది ఉన్నారు అనేది క్యాలిక్యులేట్ చేయడం కుదురుతుంది. కాబట్టి ఈ సమాచార నిర్వహణలో, సమాచారాన్ని గ్యాదరించే విషయంలో కూడా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, గుడ్. ఇప్పుడు ఏం చూస్తాం మనం?
జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు అగైన్ ఉత్పత్తి మదింపు పద్ధతి బాగా గుర్తుంచుకోవాలి. మీరు క్లాస్ వింటున్నారు కాబట్టి మీ మైండ్ నుంచి పోవాలి. ఇది అడుగుతాడు మన సెమిస్టర్లో అడుగుతూ ఉంటాడు, జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు వివరించండి, అందులో తీసుకొచ్చి జాగ్రత్తలు ఏవి అంటాడు, లేదా ఇతర ఇబ్బందులు ఏవి అని కూడా అడగవచ్చు. టోటల్గా మూడు అంశాల గురించి రాయొచ్చు, 3 టాపిక్స్ గురించి, సబ్ టాపిక్స్ గురించి. అంటే ఈ కాన్సెప్ట్ నీకు అర్థమైతే వాడు ఏది అడిగినా భావనలు అడిగినా రాయగలం, లేదా జాతీయ మదింపు పద్ధతులు అడిగినా రాయగలం, లేదా జాతీయ ఆదాయం కోసం కొలడం కోసం తీసుకొచ్చి జాగ్రత్తలు అడిగినా కూడా రాయగలం. అంటే మన మైండ్లో ఉండాలి కదా, స్టోర్ చేస్తేనే కదా మనం రాయగలం. కాబట్టి జాగ్రత్తగా విని మీరు గ్రహించి నోట్ చేసి చదవండి. మీరు వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1-2 సార్లు వినండి వీడియోస్లో కూడా. ఓకే, గుడ్. ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయాల మదింపు పద్ధతి అని చెప్పి 3 రకాల మెథడ్స్. అయితే జాతీయ ఆదాయాన్ని ప్రభావితం చేసే అంశాలు కూడా వాటి గురించి కూడా నేను చెప్తాను. తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి కూడా మనం చూస్తాం. అలాగే జాతీయ ఆదాయాన్ని ప్రభావితం చేసే అంశాలు కొన్ని ఉన్నాయి. ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను, మళ్ళీ నేను ఒకసారి చెప్తాను వినండి. జాతీయ ఆదాయం ప్రభావితం చేసే అంశాలు. జాతీయ ఆదాయము ప్రభావితం చేసే అంశాలు. అసలు జాతీయ ఆదాయం ప్రభావితం చేసే అంశాలు వాట్ ఆర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్ టు నేషనల్ ఇన్కమ్? ఏ దేశాన్నైనా సరే జాతీయ ఆదాయం ప్రభావితం చేసే అంశాలు అంటే ఇప్పటివరకు మనం ఏం తెలుసుకున్నాం? అగైన్ మళ్ళీ నేను చెప్తున్నాను, దానికి లింక్ కుదరాలి కాబట్టి, లింక్ లేదు కాబట్టి. జాతీయ ఆదాయ భావనలు అంటే ఏమిటి, జాతీయ ఆదాయ నిర్వచనం తెలుసుకున్నాం, జాతీయ ఆదాయ భావనల గురించి తెలుసుకున్నాం, అలాగే జాతీయ ఆదాయం మదింపు పద్ధతుల గురించి తెలుసుకున్నాం, జాతీయ ఆదాయంలో లెక్కించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకున్నాం, జాతీయ ఆదాయం ప్రభావితం చేసే అంశాలు కూడా మనం తెలుసుకోవాలి. జాతీయ ఆదాయాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏమున్నాయి? 1, సహజ వనరులు. సహజ వనరులు. 2వది ఉత్పత్తి. మూలధనం. సాంకేతిక పరిజ్ఞానం. వ్యవస్థాపన. శీతోష్ణ స్థితి అంశాలు. ప్రభుత్వ విధానాలు. అభివృద్ధి చెందాలనే వాంఛ. చాలా జాగ్రత్తగా వినాలి ఈ విషయం. ఒక దేశంలో ఉన్నటువంటి జాతీయ ఆదాయాన్ని ప్రభావితం చేసే అంశాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి, ముఖ్యమైనవి ఏంటి అంటే, ఫస్ట్ సహజ వనరులు, న్యాచురల్ సోర్సెస్. ఒక దేశంలో సహజ వనరుల సమృద్ధి, వినియోగము పుష్కలంగా లభించగలిగినట్లయితే ఆ దేశంలో జాతీయ ఆదాయం చక్కగా ఉంటుంది. ప్రపంచ దేశాలన్నింటిలో బ్రూనై ఒకటి, స్విట్జర్లాండ్ ఒకటి, అట్లాగే నార్వే, ఇటువంటి దేశాల్లో సహజ వనరులు సమృద్ధిగా ఉంటాయి. అలా ఇరాన్, ఇరాక్ వంటి దేశాల్లో మనం చూస్తూ ఉన్నాం, సహజ వాయువు, పెట్రోలియం ప్రొడక్ట్స్ మనం అక్కడ నుండి తెచ్చుకుంటూ ఉంటాం, దిగుమతి చేసుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళకి సహజ వనరులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చక్కగా అభివృద్ధి చెందారు. మనకు సహజ వనరులు లేవు కాబట్టి మనం అక్కడ నుంచి తెచ్చుకోవాలి. కాబట్టి ఇక్కడ తెచ్చుకుంటున్నామంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ద్రవ్యాన్ని, డబ్బులను కొనుగోలు చేసి అవసరం తెచ్చుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి ద్రవ్యాన్ని కొనుగోలు చేస్తున్నామంటే వాళ్ళ జాతీయ ఆదాయంలో యాడ్ అవుతుంది. ఇతర దేశాల నుండి వచ్చే ఆదాయం జాతీయ ఆదాయంలో యాడ్ చేయాలని చెప్పుకున్నాం కదా మనం. అదేవిధంగా మన దగ్గర నుండి ఉన్నటువంటి ఆదాయం, జాతీయ ఆదాయం వాళ్ళ దేశ జాతీయ ఆదాయానికి యాడ్ అవుతుంది. ఒకటి మనం గ్రహించాలి, ఒక దేశంలో సహజ వనరులు ఉన్నాయి అంటే 2 అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే వాడు సమృద్ధిగా వినియోగించుకోవచ్చు, రెండవది వినియోగించుకున్న తర్వాత మిగిలింది వేరే దేశానికి అమ్ముకోవచ్చు. వాడు వినియోగించుకోవచ్చు, వేరే దేశానికి అమ్ముకోవచ్చు. సహజ వనరులు లేవనుకోండి, 2 ప్రాబ్లమ్స్. వీళ్ళు సద్వినియోగించుకోవడానికి లేవు కాబట్టి వేరే దేశం మీద ఆధారపడాలి. కాబట్టి ఉన్నటువంటి జాతీయ ఆదాయం, వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వం లేదా ప్రైవేట్ సంస్థలు వేరే దేశం నుండి కొనుగోలు చేయవలసి ఉంటుంది.
సో దాని ద్వారా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ద్రవ్యము ఆదాయము ఆయా దేశానికి పెడుతుంది. కాబట్టి ఎక్కడ ఏ దేశంలో అయితే సహజ వనరులు సమృద్ధిగా లభిస్తాయో, ఏ దేశంలో అయితే సహజ వనరులు సమృద్ధిగా ఉంటాయో, స్వవినియోగపరుచుకోగలుగుతామో వాటిని అక్కడ ఆ దేశం జాతీయ ఆదాయం టాప్ లెవెల్లో ఉంటుంది. అదేవిధంగా తలసరి ఆదాయం కూడా టాప్ లెవెల్లో ఉంటుందని మనం గుర్తించాలి. నెక్స్ట్ రెండవది ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఉత్పత్తి అంటే దాని అర్థం ఏంటి? ఇండస్ట్రీస్ని లేదా ఇండస్ట్రియల్ సెక్టర్ని అభివృద్ధి చేయడం. చైనా భారతదేశ జనాభా కంటే ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం, కానీ అక్కడ ఇండస్ట్రీస్ ఎక్కువ. మన జనాభాతో అక్కడ డబుల్ ఉండొచ్చు, లేదా మ్యాక్సిమం 50% అయినా ఎక్కువగా ఉండొచ్చు, ఉన్నారు. కానీ వాళ్ళు ఎందుకు అభివృద్ధి చెందారు, మనకంటే బాగా అభివృద్ధి చెందారు అంటే ఇండస్ట్రీస్ ఎక్కువ. ఇక్కడ ఉత్పత్తి కూడా జరుగుతూ ఉంది, జనాభా పెరగడంతో పాటు ఉత్పత్తి జరుగుతూ ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా డెవలప్ దాని అంతటిగా అదే వస్తుంది. సాధారణంగా జాతీయ ఆదాయం పెరగడం అంటే డెవలప్ చేయడం అని, కాబట్టి ఆటోమేటిక్గా డెవలప్ అనేది వస్తుంది. అంటే ఎక్కడైతే ఉత్పత్తి కారకాలు, ఉత్పత్తి సంస్థలు చక్కగా పెరుగుతాయో ఆయా దేశాలు అభివృద్ధి చెందుతాయి, వృద్ధి సాధిస్తాయి, జాతీయ ఆదాయం పెరుగుతాయి, తలసరి ఆదాయం కూడా పెరుగుతాయి. ఇతర దేశాల ముందు అది సామాన్య దేశంగా పేరుగాంచి ఉంటుంది. అలాగే చూడండి నెక్స్ట్ మూలధనము. చాలా చాలా ఇంపార్టెంట్. ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా, జాతీయ ఆదాయం రావాలన్నా క్యాపిటల్ అవసరం, మూలధనము చాలా అవసరం. మూలధనం లేకపోతే, మూలధనం లేని చోటల పెట్టుబడి పెట్టడం కుదరదు, ఇన్వెస్ట్ చేయడం కుదరదు. మూలధనం ఉంటేనే ప్రభుత్వము అవస్థాపన సౌకర్యాన్ని ఏర్పాటు చేయగలదు. మూలధనం ఉంటేనే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయగలదు ప్రభుత్వం. మూలధనం ఉంటేనే పరిశ్రమలకు ప్లానింగ్స్ పెట్టి అభివృద్ధి చేయగలదు. మూలధనం ఉంటేనే ఉద్యోగ అవకాశం ఉంటుంది. మూలధనం ఉంటేనే ఉపాధులు పెరుగుతాయి. మూలధనం ఉంటేనే బ్రిడ్జెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ట్రాన్స్పోర్ట్, టెక్నాలజీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది. ఎక్కడైతే లేక్ ఆఫ్ క్యాపిటల్, ఎక్కడైతే మూలధన కొరత ఉందో అక్కడ వెనకబడిపోయి ఉంటుంది. చాలా చోట్ల మన దేశంతో పోలిస్తే కొన్ని దేశాలన్నీ మూలధన కొరత వల్ల కూడా వెనకబడిపోయినాయి. ఇటీవల కాలంలో మన భారత ప్రభుత్వం కొన్ని దేశాలకు ఎకనామికల్ సపోర్ట్ కూడా ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళు క్యాపిటల్గా వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళు అభివృద్ధి చెందడం కోసం ఇస్తుంది. భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి పక్కపక్కన ఉన్నటువంటి చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాలకు భారతదేశంలో కూడా కొంత ఆర్థిక సహాయం వాళ్ళకి చేరుతూ ఉంది. సో ఎందుకు ఇది జరుగుతుంది అంటే వాళ్ళకి మూలధనం లేదు. ఈ మూలధనం ద్వారా, మూలధనం అంటే డబ్బే, ఈ డబ్బు ఇవ్వడం ద్వారా వాళ్ళు అవస్థాపన సౌకర్యాలు కానీ, ట్రాన్స్పోర్టింగ్ కానీ, లేదా ఇంకా ఈ వేరే ఏ రంగానైనా అభివృద్ధి చేసుకుని దాని ద్వారా వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చి ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే మూలధనం లేదో ఆ దేశం వేరే దేశాల మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. మూలధనం ఉంటే దీన్ని సద్వినియోగపరచుకుని ఆ మూలధనాన్ని వేరే దేశాలకి సంప్రాప్తించవచ్చు. కాబట్టి మూలధనం కూడా జాతీయ ఆదాయాన్ని ప్రభావితం చేయడంలో ప్రధాన పాత్రగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు మళ్ళీ చెప్పండి, జాతీయ ఆదాయాన్ని వాట్ ఆర్ ద ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్స్ టు నేషనల్ ఇన్కమ్? సహజ వనరులు ఏముండాలి? నేచురల్ రిసోర్సెస్ ఉండాలి, ప్రొడక్షన్ ఉండాలి, ప్రొడక్టివిటీ అండ్ క్యాపిటల్ ఉండాలి, అలాగే సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే టెక్నాలజీ కూడా అవసరము. టెక్నాలజీ లేకపోతే అభివృద్ధి చెందడం కుదరదు. పురాతన పద్ధతులు అవలంబించాలి వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ. ఇప్పుడంతా దాదాపుగా జపాన్ టెక్నాలజీ, చైనా టెక్నాలజీని కూడా ఇండస్ట్రీస్లో మనం ఉపయోగిస్తున్నాం. రోబోటిక్స్ కూడా వచ్చేసాయి మనం. అదేవిధంగా మనిషికి రోబో కూడా తేడా తెలియనటువంటి టెక్నాలజీ కూడా అందుబాటులోకి వస్తుంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. ఎక్కడైతే టెక్నాలజీ లేకుండా వెరీ లోయెస్ట్ టెక్నాలజీ ఇన్ దట్ కంట్రీస్ ఆర్ ఇన్ డెవలప్డ్. ఎందుకు వెనకబడిపోతున్నాయి అంటే వాటిలో టెక్నాలజీ లేకపోవడం వల్ల, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడం వల్ల, పురాతన పద్ధతులు వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో, సేవా రంగంలో పురాతన పద్ధతులు అవలంబించడం వల్ల ఆయన దేశాలు వెనకబడిపోతున్నాయని మనం గుర్తించాలి. కాబట్టి జాతీయ ఆదాయం అభివృద్ధి చెందాలి లేదా జాతీయ ఆదాయాన్ని ప్రభావితం చేసే సమస్యలు ఏమున్నాయి అంటే ఈ అంశాలన్నీ టక్కని చెప్పారు. వాడు ఇలా కూడా అడుగుతుంటాడు, జాతీయ ఆదాయాన్ని, ఒక దేశం యొక్క జాతీయ ఆదాయాన్ని ప్రభావితం చేసే సమస్యలు ఏవి? టక్క మీరు నోట్ చేసుకొచ్చి వింటున్నాం కాబట్టి. గుడ్. నెక్స్ట్ వ్యవస్థాపన, ఆర్గనైజేషన్. ఇది ఉత్పత్తి, ఆర్గనైజేషన్ ఒకటే. వ్యవస్థాపన ఉంటేనే కదా వాడు ఉత్పత్తి చేయగలడు. వ్యవస్థాపన, ఆర్గనైజేషన్ లేకుండా వాడు ఉత్పత్తి సాధించడం కష్టతరం అవుతుంది. కాబట్టి ఆర్గనైజేషన్ అనేది ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఆర్గనైజేషన్, వ్యవస్థాపన అనేది, వ్యవస్థాపన కూడా మూలధనం కావాలి, ఉత్పత్తి కూడా మూలధనం కావాలి. ఈ వ్యవస్థాపనను, ఈ ఉత్పత్తిని, వ్యవస్థాపన ఎంకరేజ్ చేసేది ఎవరంటే మూలధనమే. మూలధనం కొరతగా ఉంటే వ్యవస్థాపన ఉండదు, మూలధనం కొరతగా ఉంటే ఉత్పత్తి కూడా ఉండదు. కాబట్టి మూలధనం చూడండి ఎంత కీలకమైన పాత్రను పోషిస్తుందో మనం చూస్తాం. కాబట్టి వ్యవస్థాపన అంటే స్థాపించడం అని అర్థం. నిర్మించడము, కట్టడము, నిర్మించడము అని ఈసారిలో మనం వ్యవస్థాపన అంటే ఎక్కడ వ్యవస్థాపన ఆర్గనైజేషన్ ఉందో అక్కడ పుష్కలంగా జాతీయ ఆదాయం ఉంటుందని మనం చెప్పగలం.
శీతోష్ణ స్థితి అంశాలు. శీతోష్ణ స్థితి అంశాలు కూడా జాతీయ ఆదాయాన్ని నిర్ణయిస్తాయి. ఎలా నిర్ణయిస్తాయి అంటారా? శీతోష్ణ స్థితి వలనే జాతీయ ఆదాయాన్ని చెప్పవచ్చు. ఉదాహరణకు ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన, అంటువ్యాధులు సంభవించిన ప్రభుత్వం వాటిని పునరావాసం కల్పించుకోవడం కోసం వచ్చిన ఆదాయంలో లేదా వేరే దేశంలో అప్పు చేసి వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఏదైనా వరదలు కానీ భూకంపాలు కానీ వచ్చాయనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వము వేరే దేశం మీద ఆధారపడాల్సి ఉంటుంది. తన దగ్గర నిధులు ఉంటే పర్వాలేదు, తన దగ్గర నిధులు లేని పక్షంలో వేరే దేశం మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ వచ్చినటువంటి అమౌంట్ ద్వారా వస్తున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలను విపత్తులను ఎదుర్కోవాలి. కాబట్టి అదే ప్రకృతి విపత్తులు లేకపోతే అది వేరే దేనికైనా ఉపయోగించుకోవచ్చు కదా. ఉదాహరణకు ప్రభుత్వం దగ్గర ఒక యూనిట్ ఒక 10 lakh వరకు అమౌంట్ ఉంది అనుకుందాం. ఎక్కడో పునరావాసం కల్పించాలి కాబట్టి వరదలు వచ్చాయి కాబట్టి ఆ 10 lakh అక్కడ ఉపయోగించాం. అక్కడ వరదలు కానీ వర్షాలు కానీ ఇటువంటివి లేవనుకోండి, సంభవించేయలేదనుకోండి, ఆ 10 lakh వేరే అభివృద్ధి కార్యకలాపాలకు ఉపయోగించవచ్చు. కాబట్టి ఎక్కడైతే శీతోష్ణ అంశాలు పర్యావరణానికి సంబంధించిన క్లైమేటికల్ ఫ్యాక్టర్స్ డ్యామేజ్ చేసుకునే సొసైటీని అక్కడ జాతీయ ఆదాయం ముందుకు వెళ్ళదు, జాతీయ ఆదాయం ఏర్పడిపోయింది. అంటే జాతీయ ఆదాయాన్ని అభివృద్ధి పరచాలంటే క్లైమేటికల్ ఫ్యాక్టర్స్ కూడా సపోర్టెడ్గా ఉండాలి. అలా సపోర్టెడ్గా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది, జాతీయ ఆదాయం అభివృద్ధి బాగా డెవలప్ అవుతుందని మనం గుర్తించాలి. నెక్స్ట్ చూడండి, ప్రభుత్వ విధానాలు. గుడ్. జాతీయ ఆదాయాన్ని అభివృద్ధి చేయాలి అన్నా, జాతీయ ఆదాయం పెరగాలన్నా, జాతీయ ఆదాయం మార్పు వచ్చి పెరిగి తలసరి ఆదాయంలో మార్పు రావాలన్నా ప్రభుత్వ విధానాలు చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ పాలసీస్. దీనివల్ల అభివృద్ధి చెందడం, అభివృద్ధి ఆగిపోవడం అనేది కూడా ప్రభుత్వ విధానాల మీదే ఆధారపడి ఉంది. అవినీతి, బంధుప్రీతి, ఇంకా రకరకాల అసాంఘిక కార్యకలాపాలు చేపట్టే వాళ్ళను ఎంకరేజ్ చేయడం ద్వారా దేశము లేదా జాతీయ ఆదాయాన్ని సంపాదించలేదు. కానీ ఇప్పుడైతే ప్రభుత్వ విధానాలు స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ అట్టడుగు వర్గాల వరకు లేదా క్షేత్రస్థాయి వరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలందరికీ చేరుతూ ఉంటే ఎవరు లబ్ధి పొందాలో వాళ్ళు లబ్ధి పొంది, ఎవరు లబ్ధి పొందకూడదు వాళ్ళు లబ్ధి పొందకుండా ఉండి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా వెళుతూ ఉంటే అక్కడ ఆటోమేటిక్గా జాతీయ ఆదాయము అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఇందాక తీసుకోవాల్సిన జాగ్రత్తగా ఉంది, అది నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ప్రభుత్వ విధానాలు అభివృద్ధి చెందాలనే కోరిక ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి భారతీయుడికి, సపోజ్ భారతదేశంలోనే జాతీయ ఆదాయాన్ని మనం వాటి గురించి డిస్కస్ చేస్తూ ఉంటున్నాం. సో సగటు భారతీయుడిగా నువ్వేం చేయాలి, నేనేం చేయాలి అంటే నా దేశం అభివృద్ధి చెందాలనే వాంఛ ప్రతి ఒక్కరిలో, నీలో, నాలో, మనందరిలో, ఇక్కడ ఉన్న అందరిలో కూడా ఉంటుంది. ఇక్కడ లేకపోతే నా దేశం అభివృద్ధి చెందాలనే వాంఛ లేకపోతే అస్తవ్యస్తంగా ఉంటుంది. సో నా దేశం అభివృద్ధి చెందాలనే కోరిక ఉంటే నేను చక్కగా చదువుకుంటాను. నా దేశం అభివృద్ధి చెందాలనే కోరిక ఉంటే ఉద్యోగంలో ఉంటాను. నా దేశం అభివృద్ధి చెందాలనుకుంటే పోలీసు, నా దేశం అభివృద్ధి చెందాలనుకుంటే డాక్టర్, నా దేశం అభివృద్ధి చెందాలనుకుంటే కలెక్టర్. అంటే ఇక్కడ ఇన్ని అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇండివిజువల్గా నీకంటూ ఒక స్పెషల్ ఒపీనియన్ ఉండాలి. అదేంటంటే వాంఛ, నా దేశం కూడా అభివృద్ధి చెందాలి అనే కోరిక ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా ఉండాలి. సగటు భారతీయుడిగా ఉన్న ప్రతి ఒక్కరికి ఈ అన్ని అంశాలు ఉన్నప్పటికీ అవి ఉండొచ్చు, లేకపోవచ్చు, కొద్దిగా మార్పులు చేర్పులు జరగవచ్చు. ఈ అభివృద్ధి చెందాలనే వాంఛ మనలో లేనట్లయితే జాతీయ ఆదాయంలో మెరిట్ రాదు. నాకెందుకు లేదనుకోవచ్చు, ఎక్కడో ఏదో జరుగుతుంటే నాకెందుకు రాదు. బ్లాక్ మార్కెట్స్ కూడా ఎంకరేజ్ చేస్తాం, అవినీతి కార్యకలాపాలు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. ప్రభుత్వం చూసిన చూడపైన నువ్వు చూసినా పక్క పడేసుకుని ప్రభుత్వం పట్టించుకుని మనకెందుకు అని చెప్పేసి పక్కదారి పడుతూ ఉంటాం. కారణం ఏమిటి అంటే నాకెందుకు లేదు, నాకు అవసరం లేదు అనుకుంటున్నాం. కాబట్టి ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా, ఒక దేశం జాతీయ ఆదాయం మెరుగుపరచాలన్నా ఏముండాలి అంటే అభివృద్ధి చెందాలి అనే కోరిక ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇది జాతీయ ఆదాయంలో ఉండవలసినటువంటి ప్రభావితం చేసే అంశాలు. ఈ అంశాలన్నీ ఉంటే ఆటోమేటిక్ దానంతటి అదే జాతీయ ఆదాయంలో మెరిట్ స్థాయికి వస్తుంది. తలసరి ఆదాయం కూడా మెరిట్ స్థాయిలో ఉంటుంది. ఇది ఒకటే కాకుండా జాతీయ ఆదాయం రావడానికి కోసం కూడా పన్నులు, ట్యాక్సెస్ కూడా వేశారు. జిఎస్టీల గురించి వీటి గురించి కూడా ఉంది. వాటి గురించి నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. గుడ్. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి జాతీయ ఆదాయాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో చూడండి, ఒకే వస్తువు 2 సార్లు రాకూడదు, మాధ్యమిక వస్తువులను జాతీయాత్మలు లెక్కించకూడదు, ఉత్పాదక అంశాలు మాత్రమే జాతీయాత్మలు లెక్కించాలి, సేవాంశాలను పరిగణించేటప్పుడు అవి ఎకనామికల్ గుడ్స్, నాన్ ఎకనామికల్ సర్వీసెస్ అనేది చూడాలి. అట్లా చూడకుండా జాతీయ ఆదాయం లెక్కించినట్లయితే చాలా రిస్క్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా బదిలీ చెల్లింపులు ఉంటాయి. ఈ బదిలీ చెల్లింపులు ఏమన్నారంటే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కూడా చెప్పొచ్చు. వెల్ఫేర్ ప్రోగ్రామ్స్లోనే బదిలీ చెల్లింపులు అనేవి ఉంటాయి. ఈ బదిలీ చెల్లింపుల వలన జాతీయ ఆదాయానికి ఖర్చా, నష్టమా,
ఇంకేమైనా అవకాశాలు ఉన్నాయా అంటే బదిలీ చెల్లింపులు అనగా వృద్ధులకు ఇచ్చే వృద్ధాప్య పెన్షన్లు, విడో పెన్షన్స్, నిరుద్యోగ వృత్తులు, అలాగే సంక్షేమ కార్యకలాపాలు, స్టూడెంట్స్కి ఇచ్చే స్కాలర్షిప్లు, ఇంకా రకరకాల సంక్షేమ కార్యకలాపాలన్నింటినీ కూడా బదిలీ చెల్లింపులు అంటారు. ఈ బదిలీ చెల్లింపులు మరి జాతీయ ఆదాయంలో యాడ్ చేయాలా, కలపాలా, కలపకూడదా అనేది ప్రభుత్వానికి ఇప్పుడు కూడా యాక్చువల్గా ఉన్నదాన్ని తీసివేయాలి. వచ్చినటువంటి బదిలీ చెల్లింపులకి ఎంత కేటాయిస్తున్నామని చెప్పి కూడా మెజర్మెంట్ ఇవ్వాలి, కొలత చేయాలి, కొలమానం వివరించాలి. కానీ గవర్నమెంట్ ఏం చేయాలి, బదిలీ చెల్లింపుల విషయంలో కూడా రిస్కులు ఫేస్ చేస్తుంది. అంటే వచ్చే వాటిని ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో కొంతవరకు బదిలీ చెల్లింపులకి చాలా వరకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే కూడా ఖర్చులు కూడా ఒక్కొక్కసారి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇట్లాంటి సందర్భంలో పన్నులు, ట్యాక్సెస్ వీటిని మీద వేసి ప్రభుత్వము ఆదాయాన్ని రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ బదిలీ చెల్లింపులు అనే విషయంలో కూడా ప్రభుత్వము కూలంకషంగా పరిశీలించి ఇది ఆదాయము జాతీయ ఆదాయమా, జాతీయ ఆదాయాన్ని లెక్కించాలా, లేకపోతే దీని నుండి డిఫెక్ట్ చేయాలా, లేకపోతే దీని నుండి తీసివేయాలా అనేది కూడా సుస్పష్టమైనటువంటి నిర్ణయంతో ప్రస్తుతం వీటి మీద ఇబ్బందులు పడుతుంది జాతీయ ఆదాయాన్ని గణన చేయడం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. మళ్ళీ నేను ఒకసారి రిపీట్ చేస్తూ ఉన్నాను. జాతీయ ఆదాయం ప్రభావితం చేసే అంశాలు సహజ వనరులు, ఉత్పత్తి, మూలధన కొరత, సాంకేతిక పరిజ్ఞానం, తర్వాత వ్యవస్థాపన, శీతోష్ణ స్థితి అంశాలు, ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి చెందాలి అనే కోరిక, ఇవన్నీ ఉంటే దేశంలో జాతీయ ఆదాయం చక్కని పొజిషన్లో ఉంటుంది. తద్వారా తలసరి ఆదాయం కూడా వస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటాయి, ఈ ప్రభావితమైనటువంటి అంశాలు కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్లాస్లో జాతీయ ఆదాయాన్ని కొలవడం ద్వారా ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి అనే అంశాల గురించి కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. గుడ్.